నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా కొంతమంది అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అన్న ఉద్దేశంతో డీజీపీ నుంచి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగానే కొత్త డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తాని ఎన్నికల సంఘం అయితే రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని, అలాగే ఈ రోజు ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి కోట్ల రూపాయల డబ్బును ఆయన సీజ్ చేశారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ డబ్బు ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంత తాడిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో కొత్త డీజీపీ గారు ఎన్నికయ్యాక ఈరోజు భారీ మొత్తంలో కూడా డబ్బు సీజ్ చేసినట్టయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే రిక్రూట్ చేసుకున్నారో ఆయన డీజీపీ అయిన దగ్గర నుంచే 2-3 సార్లు ఈ 2 రోజుల్లోనే చాలా సీజ్ చేశారు. అంటే గతంలో పాత డీజీపీ ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి, ఎన్ని జరిగి ఉండొచ్చో అని కూడా అనుమానం అయితే వస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం? చూసారా, ఇప్పుడు మనకి ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇప్పుడు ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అంటే కొత్త డీజీపీ వచ్చాక మనకి ఆ మార్పు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన ఉక్కుపాదం మోపుతున్నాడు చెప్పాలంటే. ఆయన ఎక్కడికక్కడ అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఆయనకు పేరుంది. అందుకు తగ్గట్టుగానే కేంద్రం కూడా ఆయన అందుకే బదిలీ చేసింది ఇక్కడికి. మీరు చెప్పినట్టుగా పాత డీజీపీ స్థానంలో ఆయన నియమించారు. పాత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని అందుకే తీసేయమని అడిగారు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా కావాల్సిన వ్యక్తి. ఆయన ఏం జరిగినా కూడా చూసి చూడనట్టుంటారు. కింద వాళ్ళు కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటారు. దానికి విరుద్ధంగా ఈ హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది ఇవాళ ఇంకోసారి రుజువైంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ నుంచి గుంటూరు అంటే తాడేపల్లికి వెళ్తుంది ఆ డబ్బు. ఎందుకోసం వెళ్తోంది? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటికే బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఇంతకుముందు గతంలో మనకి గుర్తున్నంత మటుకి 2019లో 1000 కోట్ల దాకా కేసీఆర్ హెల్ప్ చేశాడు అని మనం విన్నాం. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంత డబ్బు ఉందా లేదా అంటే మనకు తెలియదు. అప్పుడు డబ్బు ఉంది కానీ అంటే అంత ఖర్చు పెట్టేంత డబ్బు లేకపోవచ్చు. ఈ 5 ఏళ్లలో ఇంత సంపాదించినా కూడా ఎంత విచ్చలవిడిగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అనేదానికి మనకి ఇప్పుడు దొరికిన ఈ లారీ ఒక ట్రక్కో లారీనో వాటెవర్ ఇది ఇంకొక మనకి రుజువు అనమాట. అంటే ఒక దాంట్లో ఎంత డబ్బు పడుతుందో మనకు తెలియదు, ఎన్ని వేల కోట్లు ఉంటాయో అందులో. అది లెక్క మనం అందాజాగా కూడా చెప్పడం కష్టం. కాకపోతే ఏంటంటే గతంలో ఇలాగ చాలా జరిగాయి అన్నదానికి మనకి ఇది ఒక ఊతమిస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మొన్న మచిలీపట్నంలో మీకు గుర్తున్నంత మట్టికి సభ జరిగే పేరుని కిట్టుది. ఆ సభలో కూడా ఆయన చాలా పాపం బేలగా మాట్లాడారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అధికారులందరినీ మార్చేస్తున్నారు, డీజీపీని మార్చేశారు అని ఒక చిన్నపిల్లాడు మొరబెట్టుకున్నట్టు ప్రజలకు మొరబెట్టుకున్నాడు ఆయన. దీనివల్ల ఇంకొక విషయం ఏంటంటే రేపొద్దున్న నాకు ఏదో చేయడానికి కూటమి కుట్రలు పన్నుతోంది, నన్ను అంటే లేపేయాలని చూస్తోంది అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ఆయన. సో ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఓటమి భయం అనేది ఆయనలో మనకు కనిపించింది. ఇప్పుడు డబ్బులు ఇవాళ పట్టుబడ్డంతో ఈయన అధికారులను మార్చడం అనేది ఎంత అవసరము, ఎంత లేట్ చేశారు అనేది కూడా మనకు అర్థమవుతోంది. ఈ పని ముందే చేస్తుంటే, అసలు ఈ 2 నెలలకు ముందే చేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా గిలగిలా కొట్టుకుని ఉండేవాడు ఆయన. ఇంకో విషయం మేడం, కొద్ది రోజుల క్రితం మనం చూసాం తాడేపల్లి ప్యాలెస్లోకి ఒక వాహనం వెళ్ళి రావడం, అలాగే చాలా చోట్ల కూడా చాలా అంటే సీజ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పటికే చేరాల్సిన డబ్బంతా చేరిపోయింది, సర్దాల్సిందంతా సర్దేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇంత లేటుగా డీజీపీని బదిలీ చేయడం వల్ల కూడా ఎలాంటి యూజు లేదని కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పటికే చేరాల్సిన డబ్బు చేరిపోతే ఇంక పట్టుబడ్డా కూడా పెద్ద లెక్కేం కాదు కదా అని కూడా అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది కూడా తక్కువ మనీ కాదు కదమ్మా. ఇంకా ఈ 2 రోజుల్లో ఇంకా ఎంత డబ్బు చేతులు మారుతుందో. మీరు చెప్పినట్టుగా జిల్లాలకి 20 కోట్లు వెళ్ళింది అని మనం ఆల్రెడీ విన్నాము. ఒక పెద్ద కంటైనర్ తాడేపల్లికి రివర్స్లో వచ్చి రివర్స్లో వెళ్ళింది, అంటే రెగ్యులర్ రూట్లో కాకుండా అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో అప్పుడే ఎన్ని వేల కోట్లు వెళ్ళిందో మనకు తెలియదు. ఆ డబ్బంతా కూడా మొన్న ఇటీవల కాలంలోనే అంతా ఎక్కడికక్కడ చేరేశారు. అది అయ్యాకే డీజీపీ బదిలీ జరిగిందని కూడా మనకి వార్తలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ తప్పు చేసేవాడు ఈజీగా చేసేస్తాడు అంతే. దాన్ని నువ్వు ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు లూప్ హోల్స్ చూసుకుంటారు కదా. ఇప్పుడు మనకి ఎన్ని చట్టాలున్నా కూడా చట్టంలో ఉండే ఆ లూప్ హోల్స్ ఏంటి అని చూసుకునే ప్రతివాడు ముందుకి వెళ్తాడు, చెడు పని చేసేవాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ మనుషుల్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా పనులు చేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు ఒక
ఏమనాలి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ డీజీపీ ఒక ఆయన విజయవాడలో ఒక రూమ్ తీసుకుని ఒక హోటల్లో అందరికీ ఫోన్లు చేసి మీరు ఇంకో 10 ఏళ్ళు వైసీపీనే ఉంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేయండి అని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాట. అది కూడా వార్త వచ్చింది మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన మనుషులు ఎక్కడికక్కడ ఉన్నారు. వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేసినా, విధుల్లోంచి తీసేసినా ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు. అంటే ఆయన ఎంత వాళ్ళకి ఇచ్చుంటాడో మీరు ఆలోచించండి. అంటే మనుషులు ప్రలోభాలకి లొంగిపోయి వాళ్ళు నీతి న్యాయం మర్చిపోయి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నాము, మనం ఒక ఉన్నత స్థానంలో ఉన్నామన్నది కూడా మర్చిపోయి ఈరోజు రాజకీయ నాయకులు నమ్ముకుని వాళ్ళు ఊడిగాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేయగలరు అనేదానికి ఇదొక తార్కాణం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.